ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సీరియస్, అలాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. మీరు రోజు న్యూస్ చూస్తూనే ఉంటారు కదా! ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం, ఇంకోవైపు రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం. ఇవన్నీ చూసి ఎక్కడో వేరే దేశాల్లో యుద్ధాలు జరిగితే మనకేంటి అనుకుంటున్నారా? మన పనేదో మనం చూసుకుంటున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే మీరు పప్పులో కాలేసినట్లు. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న తుపాకీ పేలినా దాని ఇంపాక్ట్ డైరెక్ట్‌గా మన ఇండియాలో ఉన్న సామాన్యుడి మీద, మరీ ముఖ్యంగా మన రైతన్న నెత్తి మీద పడుతుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయి? రైతులు వాడే ఎరువుల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? వ్యవసాయం చేయడం ఎందుకు అంత కష్టంగా మారిపోతుంది? వీటన్నిటికీ కారణం ఆ గ్లోబల్ వార్స్. ఎక్స్‌పర్ట్స్ ఈ సంక్షోభం మన దేశ వ్యవసాయ రంగానికి ఒక సదవకాశం అని అంటున్నారు. అదేంటి ఇన్ని కష్టాలు వస్తుంటే అవకాశం అంటారేంటి అని షాక్ అవుతున్నారా? అసలు ఈ గ్లోబల్ పాలిటిక్స్‌కి మన పల్లెటూరు వ్యవసాయానికి లింక్ ఏంటి? ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మ్యాటర్ మొత్తం కోసుగుచ్చినట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు మ్యాటర్ ఏంటంటే ఇరాన్, అమెరికా మధ్య ఏర్పడిన ఉద్రిక్తత వల్ల అంతర్జాతీయంగా సప్లై చైన్ దారుణంగా దెబ్బతింది. హర్ముజ్ జలసంధి మూసుకుపోయే ప్రమాదం ఏర్పడడంతో ముడి చమురు దిగుమతులు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. దీనివల్ల మన దేశానికి వచ్చే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, వంట గ్యాస్, పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలు దారుణంగా పడిపోయాయి. సప్లై తగ్గితే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా రేట్లు పెరుగుతాయి కదా! అలాగే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ప్రెషర్ అంతా ఎవరి మీద పడింది? అల్పాదాయ మధ్యతరగతి కుటుంబాల మీద. అలాగే మన రైతుల మీద. వ్యవసాయంలో వాడే ట్రాక్టర్లు, నీళ్ల మోటార్లు, ఇతర యంత్రాలకు డీజిల్ ఖర్చు తడిసి మోపుడవుతుంది. మన దేశ వార్షిక ఇంధన డిమాండ్‌లో రవాణా రంగం వాటా 70% ఉంటే, వ్యవసాయ రంగం వాటా సుమారు 15% ఉంది. అంటే పెట్రోల్, డీజిల్ కొరత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వ్యయాన్ని అమాంతం పెంచేసింది. ఇదంతా ఒక సైకిల్ లాగా వ్యవసాయ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక అసలైన పాయింట్‌కొద్దాం. ఎరువులు మన ఇండియన్ అగ్రికల్చర్ పూర్తిగా ఎరువుల మీదే నడుస్తుంది కదా! ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన ఒక షాకింగ్ నిజం ఉంది. మనం ఎరువుల కోసం వేరే దేశాల మీద ఎంత దారుణంగా ఆధారపడ్డామో, ఇది వింటే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 33 కర్మాగారాలు సుమారు 269 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని ఉత్పత్తి చేస్తున్నాయి. అయినా సరే అది మనకు సరిపోవడం లేదు. దానికి అదనంగా మరో 70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇక పొటాష్ విషయానికి వస్తే కెనడా, బెలారస్, రష్యా దేశాల నుంచి దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్‌ను మనం ఏటా కొంటున్నాం. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల పొటాష్ దిగుమతిపై ప్రతికూల ప్రభావం పడింది. పోనీ మన దేశంలో తయారు చేద్దాం అంటే మన దేశంలో యూరియా తయారు చేయడానికి వాడే సహజ వాయువు మనదా అంటే అదీ కాదు. ఆ గ్యాస్‌లో సగానికి పైగా ఖతార్, యూఏఈ, ఒమన్ లాంటి దేశాల నుంచి దిగుమతి అవుతుంది. ఇలా ప్రతిదానికి యూరియాకి, అమోనియాకి, పొటాష్‌కి ఇలా అన్నింటికి విదేశాల మీదే ఆధారపడితే అక్కడ గొడవలు జరిగిన ప్రతిసారి మన రైతు సాగు వ్యయం పెరిగిపోతూనే ఉంటుంది. కేవలం మనం కొనుక్కోవడానికే కాదు, మనం పండించిన పంటను వేరే దేశాలకు అమ్ముకోవడానికి కూడా ఈ యుద్ధాలే పెద్ద అడ్డంకిగా మారాయి. షిప్పింగ్, ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులు పెరగడం వల్ల గల్ఫ్ దేశాలకు చెందిన కొనుగోలుదారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సంకోచిస్తున్నారు. దీనివలన మన బాస్మతి బియ్యం ఎగుమతులు 7% తగ్గుతాయని ఒక అంచనా. కేవలం బియ్యమే కాదు, గోధుమలు, పసుపు, జీలకర్ర, చక్కెర, వేరుశనగ ఎగుమతులపై కూడా ఈ ప్రతికూల ప్రభావం పడింది. ఇక గల్ఫ్ దేశాల నుంచి భారతీయ మామిడి పండ్లకు డిమాండ్ తగ్గడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని మామిడి రైతుల జీవనోపాధి దెబ్బతింది. చూశారు కదా! గ్రామీణ ఆదాయాలు తగ్గడం వల్ల వినియోగ వస్తువులకు డిమాండ్ పడిపోయి మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. మరి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఇది సదవకాశం ఎలా అవుతుంది? ఇక్కడే ఉంది లాజిక్. ఈ సంక్షోభాన్ని మన దేశం ఒక వేకప్ కాల్ లాగా, ఒక అవకాశంగా మార్చుకోవాలి. ఎలాగంటే దేశీయ ఉత్పత్తిని పెంచడమే ఏకైక మార్గం. మన దేశంలో యూరియా ఉత్పత్తి విభాగాలు ప్రస్తుత సగటున 60% సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిని 100% కెపాసిటీతో నడిపించాలి. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ఉత్పత్తిని పెంచడంపైనే దృష్టి పెట్టాలి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎరువుల కంపెనీలు మన ఇండియాలో పెట్టుబడులు పెట్టేలా, ఇక్కడే ఫ్యాక్టరీలు కట్టేలా సులభతరమైన ఒప్పందాలు చేసుకోవాలి. అలానే కొత్త దేశాలతో స్నేహం. కేవలం కొన్ని దేశాల మీద ఆధారపడకుండా ఆస్ట్రేలియా, అంగోలా, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి సరుకును దిగుమతి చేసుకోవాలి. గవర్నమెంట్ రైతులకు డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వాలి. సార్వత్రిక రాయితీ పథకాల నుంచి కాకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలాగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేసే పథకాల వైపు ప్రభుత్వం మొగ్గు చూపాలి. ఈ ఒక్క ముందడుగు వేస్తే భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా మన దేశీయ మార్కెట్‌కి, మన రైతన్నకి ఎలాంటి ఢోకా ఉండదు.
సో ఏ దేశమైనా కష్టాలు వచ్చినప్పుడే కొత్త పాఠాలు నేర్చుకుంటుంది. మన వ్యవసాయ విధానాలను పునఃసమీక్షించుకోవడానికి ఈ సంక్షోభాన్ని సరైన అవకాశంగా మార్చుకోవాలి. మన రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మన దేశంలో ఎరువుల తయారీ పెంచడం ఎంత అవసరం అనుకుంటున్నారు? మన ప్రభుత్వాలు ఈ దిశగా సరైన చర్యలు తీసుకుంటున్నాయా లేదా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింది కామెంట్స్ లో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఈ అనాలిసిస్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.